జగిత్యాల పట్టణంలోని స్థానిక మోచి బజార్ 40 వార్డులో గల రాచర్ల గంగాధర్ చెందిన పెంకుటిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు గురై అగ్నికి ఆహుతైంది. ప్రమాదంలో 5 లక్షల వరకు కుటుంబ మిషన్లు మరియు ఇతర సామాగ్రి కాలి బూడిదవగా దాదాపు 8 నుండి 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు బాధితుడు వాపోయాడు. ప్రమాదం సంభవించిన సమయంలో ఉదయం కావడం వల్ల ఇంట్లో ఎవరు లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని విన్నవించుకున్నాడు. ఇదిలా ఉండగా అగ్ని ప్రమాదం జరిగిన వీధిలోకి అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సమిళ్ల వాణి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్, వార్డు కౌన్సిలర్ అయిన అడువాల జ్యోతి ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం తెలిపారు. వీరి వెంట కమిషనర్ సత్య ప్రణవ్, అడువాల లక్ష్మణ్, కూతురు శేఖర్, సిరిపురం శ్రీలత శ్రీనివాస్, ఫైర్ సిబ్బంది తదితరులు ఉన్నారు. పైనకి వెళ్ళి వాడితే గుర్తుందా మాను అంటే గోదాం ఇది ఉంటుంది
దగ్గర టవర్ దగ్గర అండి షాప్ ఉంటుంది. సో ఈ పాతింట్లో సైడ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం ఇల్లు కలిపింది. ఆ లోపల స్టాక్ ఉంటుంది మా కుటుంబ సామాన్ బయట 8 lakhs దాకా మొత్తం కలిపింది. ఇంట్లో వెళ్ళారు అనుకుంటాం అన్నట్టు, ఎవరికి ఏమీ కాలేదు, మనుషులకి అయితే ఏమీ కాలేదు. ఈ సామాన్ మొత్తం కలిపిందండి, ఫర్నిచర్ మొత్తం కలిపి లోపల సామాన్ మొత్తం కలిపింది. చూసి ఎంత 6 to 8 lakhs దాకా అయితే కంపల్సరీ. ఎట్లాంటి మిషన్ ఎట్లాంటి షార్ట్ సర్క్యూట్